ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది ఈ సమస్య గురించి చెప్పమని అడుగుతున్నారు. ఇదే మూత్రంలో మంట. ఈ మూత్రంలో మంట అనే సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. సంవత్సరాల తరబడి, ఒక్కొక్కసారి అయితే ఏళ్ల తరబడి దీంతో బాధపడుతూ ఉంటారు. మరి దీన్ని ఆయుర్వేదంలో ఏమంటారు? ఆయుర్వేదంలో రెండు పదాలు మనకు కనిపిస్తాయి. ఒకటి మూత్రకృత్యం, రెండు మూత్రాఘాతం. మూత్రాఘాతం అంటే మూత్రం అడ్డుకుపోవటం. అప్పుడు మంట ఉండాల్సిన అవసరం లేదు, నొప్పి ఉండాల్సిన పని లేదు. కానీ మూత్రకృత్యంలో తప్పనిసరిగా మంట ఉంటుంది, అంటే బర్నింగ్ యూరినేషన్. ఇంగ్లీష్లో ఇది సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనే పేరుతో చెప్తూ ఉంటారు. అలాగే సిస్టైటిస్ అని కూడా అంటారు. అయితే లక్షణాత్మకంగా చెప్పాల్సి వస్తే మాత్రం డిజూరియా అంటారు, అంటే పెయిన్ఫుల్ యూరినేషన్. మరి ఈ మూత్రంలో మంటలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఈ అనుబంధ లక్షణాల మీద కూడా అవగాహన ఉండాలి మీకు. అసోసియేటెడ్ సిమ్టమ్స్లో భాగంగా మూత్ర విసర్జన చేయాలి అని పదే పదే బలంగా అనిపిస్తూ ఉంటుంది, అంటే విపరీతమైన కోరికగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. ఇది ముఖ్యమైన లక్షణం. అయితే ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎక్కువ సార్లుగా కొద్దిగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. మూత్రాన్ని కనుక గమనిస్తే మూత్రం చిక్కగా కనిపిస్తుంది, టర్బిడ్గా. అలాగే మూత్రంలో రక్తం కూడా కనిపించవచ్చు, హిమెచ్యూరియా అంటారు. ఇంకా మూత్రం గాఢమైనటువంటి వాసన కలిగి ఉంటుంది, స్ట్రాంగ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. కొన్ని సందర్భాలలో అనుబంధ లక్షణంగా తుంటిలో నొప్పి కూడా ఉంటుంది. సరే, మరి అసలైన విషయం ఏంటంటే ఎందుకు వస్తుంది ఇది అంటే ఈ కారణాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పదం వాడింది, ప్రకోపకాలు అని. అంటే కారణాలు, ప్రకోపకాలు, దీనిపైన అవగాహన ఉండాలి. అప్పుడే ఏ వేదనైనా మనం పరిపూర్ణంగా తగ్గించుకోగలుగుతాం. సంక్షేపతః క్రియాయోగో నిదానస్య చ వర్జనం అంటారు దీన్ని. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. మరి కారణాలు ఏమిటి? ఒకటి చెప్పుకున్నాం కదా, మూత్రంలో మంటకి మెయిన్ కారణం మూత్ర మార్గపు ఇన్ఫెక్షన్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అలాగే లైంగిక వ్యాధులు కూడా ఒక కారణమే. ఇంకా మగవాళ్ళలో అయితే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా, అంటే యంగ్స్టర్స్లో ఒకవేళ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు దానికి కారణం ప్రోస్టేటైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కూడా మూత్రంలో మంట వస్తుంది. ఇంకా మహిళల్లో అండాశయంలో సిస్టులు పెరిగిన సందర్భాల్లో కూడా మూత్రంలో మంట వస్తుంది. అలాగే మూత్రకోశం రేగటం, ఇంటర్స్టీషియల్ సిస్టైటిస్ అంటారు. అలాగే రేగినప్పుడు కూడా మహిళల్లో ఇలాగ మూత్రంలో మంట ఉంటుంది. ఇంకా టాయిలెటరీ పదార్థాల్లో వాడుతూ ఉంటారు కొన్ని రసాయనాలు, అవి పడనప్పుడు కూడా మూత్రంలో మంట వస్తుంది. ఇక జననేంద్రియపు ఇన్ఫెక్షన్స్ సరే. అలాగే కొన్ని రకాల మందుల వల్ల కూడా మూత్రంలో మంట వస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్స్లో కూడా ఈ మూత్రంలో మంట అనేది ప్రధాన లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అయితే మరి ఈ సమస్య ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దీనికి సులభమైనటువంటి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎంతకాలమైనా వాడవచ్చు, తగ్గే వరకు వాడవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదట గృహ చికిత్స. దీనికి మీకు కావాల్సినటువంటి పదార్థాలు ద్రాక్ష, అలాగే పటిక బెల్లం. పద్ధతి ఏమిటి? చాలా సింపుల్. ద్రాక్ష పండ్లు, పటిక బెల్లం, నవ్వుబోత్ అంటారు, మిశ్రి అంటారు, కలకండ అంటారు. ద్రాక్ష, కలకండ వీటిని ముద్దగా నూరండి. 10 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకొని ఒక అరకప్పు పెరుగు మీద తేటతోటి తాగుతూ ఉండాలి. పెరుగు మీద తేట ఉంటుంది, దదిమస్తు అంటారు. దాంతో దీన్ని ముద్దని మింగుతూ ఉండాలి. దీంతో మూత్రంలో మంట, నొప్పి ఇవి తగ్గుతాయి. ఇక ఇలాంటిది ఇంకొక చక్కని చికిత్స. దీనికి మీకు కావాల్సింది యాలక్కాయ లోపల ఉండే గింజలు, అరటి బోదె రసం. ఇవి రెండు మీరు సిద్ధం చేసుకోండి. పద్ధతి ఏమిటి? ఒక పావు టీ స్పూన్ చిన్న యాలకుల గింజల పొడిని సిద్ధం చేసుకోండి. అంటే పైనుండే తోలు తీసేసి లోపల గింజల్ని మెత్తగా పొడి చేయాలి. దీన్ని ఇలా సిద్ధం చేసుకొని అరకప్పు అరటి బోదె రసాన్ని కలపండి. అరటి బోదె అంటే అరటి చెట్లని మీరు అడుగున కాండం ఉంటుంది కదా, దాన్ని దంచి రసం పిండితే అరటి బోదె రసం వస్తుంది. దీంతో కలిపి తాగితే మూత్రంలో మంట మంత్రం వేసినట్టుగా తగ్గిపోతుంది.
ఇంకొక చక్కని ఇంటి వైద్యం. దీనికి మీకు కావాల్సింది బూడిద గుమ్మడికాయ రసం, యవక్షారం, పంచదార. ఈ యవక్షారం అనేది మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది. గోధుమ పంటను మండిస్తే అడుగున బూడిద ఉంటుంది, దాని నుంచి ఆల్కలీన్ సపరేట్ చేస్తారు. తెల్లటి పొడిలాగా మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో ఇది దొరుకుతుంది. దీని పద్ధతి ఏమిటి? అరకప్పు బూడిద గుమ్మడికాయ రసానికి చిటికెడు యవాక్షారం, 2 చెంచాల చక్కెర కలిపి తాగుతూ ఉండాలి. దీంతో చాలా ఆశ్చర్యకరంగా ఈ మూత్రంలో మంట తగ్గుతుంది. ఇంకొక బ్రహ్మాస్త్రం లాంటి చికిత్స, రామబాణం అనే చెప్పొచ్చు దీన్ని. ఈ ఇంటి వైద్యానికి మీకు కావాల్సిన పదార్థాలు పల్లేరు చెట్టు, నీళ్లు, చక్కెర, తేనె. ఇలా సిద్ధం చేసుకోవాలి మీరు. పద్ధతి చాలా సింపుల్. మామూలుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో పల్లేరుకాయ పనిచేస్తుంది, అయితే పల్లేరు చెట్టు మొత్తం కూడా పనిచేస్తుంది. పల్లేరు చెట్టుని సమూలంగా తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళకి వేసి కషాయం గాయండి. అరకప్పు ఈ కషాయానికి తగినంత చక్కెర, తేనె కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఈ మూత్రంలో మంట తగ్గుతుంది. ఇంకొక సులభమైన చికిత్స. దీనికి మీకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీరు తేలిగ్గా సమకూర్చుకోవచ్చు. ఇవే యాలకుల గింజలు, కొండపిండి వేళ్ళు, శుద్ధ శిలాజిత్తు అంటే శుద్ధి చేసిన శిలాజిత్తు, పిప్పళ్ళు, అలాగే అనుపానం కోసం బియ్యం కడుగు నీళ్లు. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక చిటికెడు యాలక్కాయల గింజల పొడి, చిటికెడు కొండపిండి వేళ్ల పొడి అంటే చూర్ణం, చిటికెడు శిలాజిత్ పొడి, ఇది మీకు ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది, చిటికెడు పిప్పళ్ళ పొడి. వీటిని అరకప్పు బియ్యం కడుగు నీళ్లతోటి కలిపి తాగుతూ ఉంటే భయంకరమైన మూత్రంలో మంట కూడా మంత్రం వేసినట్టుగా ఇది శమిస్తుంది. చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది. ఇలాగా మీరు ఈ గృహ చికిత్సలు, ఇంటి వైద్యం ఇవి వాడుకోవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏలాది చూర్ణం 1 నుంచి 2 గ్రాములు రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఒకవేళ ఇన్ఫెక్షన్, బలహీనత సమాంతరంగా ఉన్నప్పుడు శుద్ధి చేసిన శిలాజిత్ చూర్ణం 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు తగినంత తేనెతో రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అనుకునే సందర్భాల్లో తారకేశ్వర రస్ అనేది దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. పూటకి 1 మాత్ర తేనెతోటి రోజుకి 3 సార్లు. అలాగే ఇక అనుబంధంగా ఏదన్నా డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉన్న సందర్భాల్లో చంద్రప్రభావటి అనే దాన్ని ఎంచుకుంటాం. పూటకి 1 నుంచి 2 మాత్రలు పాలతోటి రోజుకి 3 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే బాడీలో హీట్ ఎక్కువ ఉన్న సందర్భాలలో, మూత్రంలో మంట అనుబంధంగా ఉన్నప్పుడు ప్రవాళ భస్మం అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. పూటకి 60 నుంచి 250 మిల్లీగ్రాముల పొడిని 1 కప్పు బియ్యం కడుగు నీళ్లతోటి రోజుకి 2 సార్లు తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అలాగే మహిళల్లో ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటూ ఇతర శరీరంలో మంటలు, వేడి ఇలాంటివి ఉన్నప్పుడు శతావరి ఘృతం అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. పూటకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ ఈ ఔషధం రోజుకి 2 సార్లు తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇలాగా ఈ ఆయుర్వేద మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే వీటిని పథ్యాపథ్యాలు అంటాం. ఈ పథ్యాపథ్యాలు పాటించడం కూడా చాలా ముఖ్యం. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాగా నీళ్లు తాగాలి. బాగా నీళ్లు అంటే పేషెంట్స్కి డౌట్ వస్తూ ఉంటుంది, ఎన్ని నీళ్లు అని. గ్లాసుల్లో చెప్పి అనుకోండి, చిన్న గ్లాసులా పెద్ద గ్లాసులా అంటూ ఉంటారు. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా లీటర్లలో అయితే అందరికీ అర్థమవుతుంది. 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. రోజు మొత్తం మీద విభజించి తాగుతూ ఉండాలి. ఇక భార్యాభర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి. అలాగే ఈ ఆందోళన, చిరాకు కలిగించేటటువంటి, దురదలు కలిగించేటువంటి టాయిలెటరీ సామాగ్రి వీటిని వాడకూడదు. అలాగే సంతాన నిరోధక సాధనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఘాటు పదార్థాలు, మసాలాలు వీటిని వాడకూడదు. అలాగే ఆతప సేవన అంటే ఎండ, ఇలాగా పొడి వాతావరణం, అలాగే వడగాలులు వీటిలో కూడా గడపకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అప్పుడు ఈ మూత్రంలో మంట అనేది పూర్తిగా నామరూపాలు లేకుండా తగ్గిపోతుంది. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.